ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన్ని వందనాలు తెలియజేసుకుంటానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రభునామమున వందనాలండి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే చేత పట్టిన వానితో చెలగాటమా. ఏంటండి? చేత పట్టిన వానితో చెలగాటమా. చేట అంటే తెలుసు కదండి. చేత పట్టిన వానితో చెలగాటమా అనేది ఈరోజు మన ధ్యానాంశం. ప్రభునందు ప్రియులారా, మరి బైబిల్ గ్రంథం నందు ఎవరు చేటను చేతితో పట్టుకున్నారు అని మనం ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారు. మనం అనుకుంటాము దేవుని దగ్గర అనేక రకాలైనటువంటి ఆయుధాలు ఉంటాయి, అటువంటి ఆయుధాలతో దేవుడు మనల్ని శిక్షిస్తాడు, అటువంటి ఆయుధదారుడే దేవుడు అనుకుంటాం. అంతే కదండి. లోకం ఆలోచించింది. లోకం ఎలా ఆలోచిస్తుందంటే ఎన్ని ఎక్కువ ఆయుధాలు కలిగి ఉంటే అంత గొప్ప దేవుడిగా లోకం ఆలోచిస్తూ ఉంటుంది. కానీ మన బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఆయుధం ఏంటంటే అండి, చేటను ఆయుధంగా ఎవరన్నా ధరిస్తారండి? చేటతో యుద్ధానికి ఎవరన్నా వెళ్తారండి? కానీ మన ప్రభువారు చేటను ఆయుధంగా ధరించారు. చూడండి ఎంత గొప్ప విచిత్రము. ఈ సృష్టిలో ప్రతిదీ కూడా దేవునికి ఏమై ఉన్నదంటే ఆయుధమే. ఎందుకంటే తన వైపు మల్లని ప్రజలకు దేవుడు శిక్ష విధించడానికి ఈ సృష్టిలో ప్రతిదీ కూడా దేవుడికి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఆయుధంగా ఉపయోగపడుతుంది. పంచభూతాలు ఆయుధం కాదా? పంచభూతాలు ఆయుధాలే కాదా? వాటిని మించిన ఆయుధాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. నోవాహు కాలంలో దేన్ని యూజ్ చేసాడు దేవుడు? జలాన్ని, నీటిని. సొదొమ గొమొర ప్రజలకు దేనికండి? అగ్ని గంధకాలని వాడాడు. అంటే పంచభూతాలు కూడా ఆయన యొక్క ఆయుధాలే. మరి ఈరోజు ఈ సందర్భంలో దేవుడు చేత పట్టినటువంటి ఆయుధం ఏంటండి? చేట. ఈ సందర్భాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఆయన చేతిలో ఏముందంటండి? ఆ చేట ఎటువంటిదంట? చదవండి మళ్ళీ ఒకసారి. ఆయన చేట. చూడండి, మన దగ్గర ఉన్నటువంటి చేట కాదండి. మన దగ్గర ఏముంటున్నాయి? తాటాక, అదేంటిది, ఎదురు బద్దలతో చేసినటువంటి చేట. ఇప్పుడు ప్లాస్టిక్ కూడా వచ్చినాయి, అవి ఉంటాయి. కానీ అక్కడ రాయబడినటువంటి సందర్భం ఏంటి? ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆ చేటతో ఏం చేస్తాడంట దేవుడు? కళ్ళమును బాగుగా శుభ్రం చేసి కొట్టులో పోసి, గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. మన దగ్గర ఉన్నటువంటి చేటతో మనం ఏం చేస్తామండి? బియ్యం చెరుగు. ఇప్పుడు ఆ పని కూడా లేదనుకోండి, చాలా తగ్గిపోయింది. ఇంకా చాలా చాలా చెరుగుతూ ఉంటాం. కానీ దేవుడు చేత పెట్టినటువంటి చేటతో దేని చెరుగుతున్నాడంటే గోధుమలు అని రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందండి? గోధుమలు చెరిగి మంచి గోధుమల్ని పొట్టులో చేరుస్తాడంట, పొట్టుని అగ్నితో కాల్చివేస్తాడంట. ప్రభునందు ప్రియులారా,
ఈ లోకము ఒక గోధుమ పంటకు సాదృశ్యంగా ఉంటే ఆ గోధుమ పంటను చేకూర్చుకొని చేటలో తిరుగుతున్నటువంటి వారే యేసుక్రీస్తు వారు. ఆ గోధుమలో ఏముంటుందంట? పొట్టు కూడా కలిసిపోయి ఉంటుందంట. మరి చేటతో చెరిగినప్పుడు ఏమవుతుంది? పొట్టు వేరైపోద్దా లేదా? ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే తూర్పారబట్టడం అంటారు. ఏంటండి? తూర్పారబట్టడం అంటారు. ఇప్పుడు జనరేషన్ తెలియదు కానీ తూర్పారబట్టడం అంటే తూర్పారబెట్టడం అంటే ధాన్యాన్ని ఏం చేస్తారంటే ఒక ఎత్తైన ప్రదేశంలో చేటలతో గాలి వచ్చేటువంటి దిశలో ఎగరేస్తూ ఉంటారు, చేదుతూ ఉంటారు, ఇలాగా తిరుగుతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? పొట్టు ఎగిరిపోయి ధాన్యం కుప్ప కింద పడతారు. అలాగా దేవుడు ఏం చేస్తున్నాడంట? తూర్పారబడుతున్నాడంట. ఎవరిని? మనుష్యులను. నీతిమంతులని కొట్టులోనికి చేర్చేస్తున్నాడంట. ఏంటా కొట్టు? పరలోకం అనే కొట్టు అండి. కొట్టు అంటే ఇక్కడ మామూలు చిల్లర కొట్లు కాదండి. అక్కడ కొట్టు అంటే ధాన్యాగారం, గిడ్డంగి. ఆ గిడ్డంగి, ఆ ధాన్యాగారం ఏంటి? పరలోకం. కొట్టుని ఏం చేస్తున్నాడంట? ఆరని అగ్నితో నరకంలో కాల్చివేస్తున్నాడు. అంత గొప్ప దేవుడు. ఇంతకీ ఆ చేట ఏమిటి? ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఇంతకీ ఆయన చేట ఏంటి? తీర్పు దేవుడు మనకి ఎలా తీరుస్తాడండి? త్రాసులోన తీర్పు దేవుడు మనకి ఎలా తీరుస్తాడు? వాక్యంతోనే కదండి. వాక్యానికి విధేయులైన వారందరూ కూడా కొట్లలో చేర్చబడతారు. వాక్యానికి అవిధేయులందరూ కూడా ఏమవుతారు? అగ్నిలో కాల్చబడతారు. ఇక్కడ వాక్యానికి అవిధేయులైన వారందరినీ కూడా ఏమంటాడు దేవుడు? గాలికి ఎగరు వేసేటువంటి లేకపోతే ఎగిరిపోయేటువంటి పొట్టుతో పోల్చాడు. కీర్తన గ్రంథం 1వ సంకీర్తన 3-4 వచనాలు చూడండి. అతడు నీటి కాలువలను ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. ఎవరు అతడు? యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించేవాడు. ఎందుకు దివారాత్రము ధ్యానించవాలంటే అదే నీకు తీర్పు తీర్చేది. ధర్మశాస్త్రమే, దేవుని వాక్యమే నీకు ఏం తీరుస్తుంది? తీర్పు తీరుస్తుంది. అంటే ఇప్పుడు చేట దేనికి సింబాలిక్గా ఉంది? మరి ఆ చేట ఆయిందా కాదా? మందా? వాక్యమే ఆయనే వాక్యం. అందుకే ఆయన చేట ఆయన చేతిలో ఉంది. మన చేతిలోకి ఇచ్చాడనుకో మనం సరిగ్గా చెరగం. మనం చెరిగితే ఎలా ఉంటుంది? న్యాయం సరిగ్గా తీర్చం, పక్షపాతం ఉంటుందా లేదా? కానీ ఆయన చెరిగితే అటువంటి పక్షపాతం ఏమీ లేదు, మన భేదం ఏమీ లేదు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు. అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించి దాన్ని పాటించిన వాడు ఎలా ఉంటాడంట? నీటి కాలువన యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు. మరి దేవుని వాక్యానికి అవిధేయులైన వారు నెక్స్ట్ వచనంలో చెప్తున్నారు. దుష్టులు అలాగూ ఉండక ఆ చేటలో గాలికి చెరుగుతుంటే ఏమైపోతుందంటే గాలికి పొట్టు ఎగిరిపోతుందంట. దుష్టులంటే ఎవరు? దేవుని వాక్యానికి అవిధేయులైన వారు. వాళ్ళు ఎలా ఉంటారంట? గాలి చెదరగొట్టు పొట్టు వలే ఉంటారంట. మరి దేవుని వాక్యానికి అవిధేయులై దేవునితో చెలగాటమాడుతున్న వారు ఈరోజు లోకంలో ఎలా చలామణి అవుతున్నారండి? మేము తోపులము, పెద్ద తురుములము,
అని చలామణి అవుతున్నారా లేదా? దేవుణ్ణి విమర్శించడం, దేవుడితో చెలగాటం అనడం ఈరోజు ఫ్యాషన్ అయిపోయిందా లేదా? దేవుడు ఏమంటున్నాడు? వీరందరూ కూడా ఎటువంటి వారు అంటే ఇది గాలి చెదరగొట్టు పొట్టు వంటి వారు అంటుంటే, ఇక్కడ వారు ఎలాగా చలామణి అవుతున్నారంటే వీరు ఏదో పెద్ద పోటుగాళ్ళలాగా, పెద్ద తోపుల్లాగా, తురుముల్లాగా చలామణి అవుతున్నారా లేదా? ఆ చలామణి ఎప్పుడు వరకు? ఎప్పుడు వరకు అండి? అంతే. తర్వాత చెల్లుతుందా చలామణి? చెల్లదు. చేట పట్టుకున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన చిరిగి పాడేస్తాడు మాట. ఆయన చిరిగి పాడేస్తే ఇంకా నీకు నిత్య అగ్నియే. అందుకే చేట పట్టుకున్న వానితో అసలుకే చెలగాటము ఆడనే ఆడకూడదంట. మరి ఎవరు ఎలా చెలగాటం ఆడారు అనేది ఈరోజు మనం ధ్యానిద్దాం. ప్రభునందు ప్రియులారా, చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. అంత్య దినములలో. ఎప్పుడు ప్రారంభమయ్యాయండి అంత్య దినాలు? ఎప్పుడు ప్రారంభమయ్యాయండి అంత్య దినాలు? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం చదవండి మొదటి నుంచి. పూర్వకాలమందు నానా సమయముల్లోను నానా విధముగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, అదిగోండి ఈ దినముల అంతమందు అంటున్నాడు అనమాట. ఆ హెబ్రీ పత్రిక ఎప్పుడు రాయబడిందండి? మొదటి శతాబ్దములోనే ఆ దినముల అంతమందు అంటున్నాడంటే అంత్య దినాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? మొదటి శతాబ్దంలోనే అంత్య దినాలు ప్రారంభమయ్యాయి. ఇంకా అంత్య దినాలు ప్రారంభమవుతున్నాయని ఎదురు చూసేవారు పోకోళ్ళలు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? అంత్య దినాలకు ఎప్పుడు ప్రారంభమైందండి? పూర్వకాలమందు నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు క్రీస్తు వారి ద్వారా మనతో మాట్లాడుచున్నాడంట. అంటే అంత్య దినాలు ఎప్పుడు ప్రారంభమై క్రీస్తు వారు ఎప్పుడు ఈ లోకానికి వచ్చారో అప్పుడే అంత్య దినాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు రండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అంత్య దినముల్లో అంటే ఈ అంత్య దినాలను ఎక్కడి నుంచి తీసుకోవాలి? మొదటి శతాబ్దం దగ్గర నుంచి తీసుకోవాలి. అంత్య దినముల్లో అపహాసించుచు వచ్చి, చూడండి, అపహాసకులంట అపహసిస్తున్నారంట. తమ స్వకీయ దురాశల చెప్పున నడుచుకొనుచు, అదిగోండి ఆయన రాకడ గూర్చిన వాగ్దానము ఏమాయను. యేసుప్రభువు వారు వాగ్దానం చేశారా లేదా? ఏమని చేశారు వాగ్దానం మనకి? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, నేను వచ్చి మీ అందరినీ కూడా నాతో పాటు తీసుకొని వెళ్తాను, లేని ఎడల నేను చెప్పేదను. ఇవన్నీ దేవుడు చేసినటువంటి వాగ్దానాలు. ఆయన రాకడ గూర్చినటువంటి వాగ్దానాలు ఏమాయను. ఆయన చెప్పాడు కదా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని, నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవని. ఇటువంటి వాగ్దానాలు ఏమాయను అని అడుగుతున్నమాట. ఏమండి, క్రైస్తవ విశ్వాసానికి పునాది ఏంటి? క్రైస్తవ విశ్వాసానికి పునాది ఏంటండి? యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం. అంతేనండి. మరణాన్ని జయించినటువంటి మృత్యుంజయుడు క్రీస్తు వారు. అదేవిధంగా మనము కూడా మరణాన్ని జయించి
అమరులుగా పరలోకం చేరుకుంటామనేది కదా మన విశ్వాసం. మరి ఆ పునరుద్ధానంలో ప్రథమ ఫలం ఎవరు? క్రీస్తు వారు. ఆయన ఏమని వాగ్దానం చేశాడు? నిత్య జీవాన్ని మీకు అనుగ్రహిస్తాను. ఎప్పుడు? నా రెండో రాకడలో. అంతే కదండి, నా రెండో రాకడలో మీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను, నా వెంట మిమ్మల్ని తీసుకుని వెళతాను. అంటే ఈ రెండవ రాకడ అనేది క్రైస్తవ విశ్వాసానికి పునాదా కాదా? అంటే క్రైస్తవ విశ్వాసానికి పునాదైనటువంటి ఈ రెండవ రాకడ గురించి అపహాస్యం చేస్తున్నారంట. ఏం చేస్తున్నారండి? చెలగాటం ఆడుతున్నారా లేదా? దేవుడితో ఆడుతున్నారా లేదా? ఆయన రాకడ గురించిన వాగ్దానము ఏమాయను అంటారు. ఇంకా ఇదిగో మా పితరులు ఎప్పుడో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఎప్పుడో చనిపోయారు. వారు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభము ఉన్నట్టే. చూడండి, వారికి ఎలా కనపడుతుందంట? దేవుడితో చెలగాటం ఆడేవారికి, దేవుణ్ణి అపహసించే వారికి, తమ స్వకీయ దురాశలు చెప్పున మాట్లాడే వారికి ఎలా అనిపిస్తుందంట? సృష్టి ఆరంభమున ఉన్నట్టే అలాగే ఉందని అనిపిస్తుందంట అని చెప్పుదురని. అదిగో మొదట మీరు తెలుసుకునవలెను. సృష్టి మొదట ఎలా ఉందో అలాగే ఇప్పుడు కూడా ఉంది అని వారు అపహసిస్తారంట. మరి ఎందుకు సృష్టిని బట్టి అపహసిస్తున్నారు? ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఆకాశము ఏమవుతుంది? ఆకాశాన్ని ఆయన ఎలా చేస్తాడు? చాపను చుట్టినట్టు చుట్టేస్తాడు. పంచభూతాలు మిక్కిలి వేండ్రమగా లయమైపోతాయి. లయమైపోతాయి లేదా? ఆకాశ నక్షత్రాలు భూమి మీద రాలిపోయి. ఎప్పుడు? క్రీస్తు రెండో రాకడలో చంద్రుడు ఎర్రగా మారిపోతాడు, సూర్యుడు ఆరిపోతాడు. ఇవి చూపిస్తూ సృష్టి ప్రారంభం నందు ఎలా ఉందో అలాగే ఉంది. దేవుడి గురించినటువంటి రెండో రాకడ గురించిన వాగ్దానం ఏది అనే వాగ్దానాన్ని బట్టి అపహాస్యం చేస్తున్నారంట. వాగ్దానం చేసిన వాడు ఎటువంటి వాడు? మాట తప్పని వాడు, నమ్మదగినవాడు. అంటే మన నమ్మకాన్ని ఒమ్ము చెయ్యాలని వీళ్ళు అపహాసిస్తున్నారు. కానీ వీరు మన నమ్మకాన్ని ఒమ్ము చేయాలని అపహాస్యం చేస్తున్నారు, కానీ దేవునితో చెలగాటమాడుతున్నారని వీరికి తెలియడం లేదు. మరి సృష్టి మొదటి నుండి ఏ విధంగా ఉందో అదే విధంగా ఉందా? వీరు ఈ మాటలు ఎప్పుడు పలుకుతున్నారు? మొదటి శతాబ్దంలో పలుకుతున్నారు. మరి మొదటి శతాబ్దంలో సృష్టి అలాగే ఉందా లేదా? ఉందా లేదా? రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 19 నుండి 22వ వచనం వరకు చూడండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల సృష్టి ఏం చేస్తుందంటండి? దేవుడు ఎప్పుడు చేట పట్టుకొని చెరిగేసి దేవుని కుమారులని దయ్యం కుమారుని వేరు చేసేస్తాడో, దేవుని కుమారులు ఎప్పుడు ప్రత్యక్షం అవుతారో. ఎందుకంటే గోధుమలు పొట్టు రెండు కలిసిపోయి ఉంది. మరి చేత ధరించిన వాడు రాకపోతే అవి వేరు పడవు. అవి వేరు పడకపోతే దేవుని కుమారులు ప్రత్యక్షత జరగదు. ఆ దేవుని కుమారుల ప్రత్యక్షత గురించి సృష్టి ఏం చేస్తుందంట? మిగులు ఆశతో తేరి చూస్తుందంట, కనిపెట్టుచున్నది. యాలయనగా సృష్టి నాశనమునకు చూడండి ఎలా ఉందంట? నాశనానికి లోనైపోవడానికి దాస్యంలో ఉందంట. దాస్యంలో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వతంత్రము
నిరీక్షణ గలదై చూడండి, అది కూడా స్వతంత్రం పొందుతుందంట. ఎప్పుడు సృష్టి కూడా స్వాతంత్రం పొందుతుందంట. సృష్టికి స్వతంత్రం అవసరం అండి, చెప్పాలండి. సృష్టికి స్వతంత్రం అవసరమా? మనకు అవసరమా స్వతంత్రం? దేవుని ఆత్మ ఎక్కడ ఉండనో అక్కడ స్వతంత్రం ఉండను. మరి సృష్టికి ఎందుకు స్వతంత్రం? దేవుడు సృష్టిని సృష్టించి మనిషి కోసం పనిచేయి అని ఆజ్ఞాపించి ప్రతిదానికి ఆజ్ఞాపించినప్పుడు సృష్టికి స్వతంత్రం ఎందుకు అవసరమా? చదవండి, ఏమంటుందో సృష్టి. స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. స్వేచ్ఛగా ఈ సృష్టి పనిచేయడం లేదంట. దాన్ని లోపరిచిన వాని మూలంగా వ్యర్థపరచబడును అని చెప్తుంది అన్నమాట. సృష్టి యావత్తు అదిగో సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు. ఇది వరకు అంటే ఎప్పుడు ఇది రోమిలు రాసిన పత్రిక ఎప్పుడు రాయబడింది? మొదటి శతాబ్దం. ఆ మొదటి శతాబ్దంలో నుంచే ఇది వరకు అంటున్నాడు. అర్థమవుతుందండి నా మాటలో? ఆ మొదటి శతాబ్దంలో నుండే ఇది వరకు అంటే ఇంకా వెనుకకు మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంటే సృష్టికి స్వతంత్రం ఎందుకు కావాలనుకుంటుందంటే దేవుని పిల్లలు ప్రత్యక్షం ఎప్పుడవుతారో సృష్టికి అప్పుడే విడుదల. అప్పుడు వరకు సృష్టి ఏం చేస్తుందంటే చెడ్డవారిని భరిస్తూనే ఉంటుంది. ఏం చేస్తుందండి? చెడ్డవారిని భరిస్తూనే ఉంటుంది. ఇప్పుడు భూమి మీద చెడ్డవారు ఎక్కువ ఉన్నారా లేకపోతే దేవుని కుమారులు ఎక్కువ ఉన్నారా? మరి అప్పుడు అది ఏం చేస్తుంది? ఇష్టంగా పనిచేస్తుందా? ఇష్టంగా పనిచేస్తుందండి. మంచి వారి కోసం దేవుడు నియమించాడా, చెడ్డవారి గురించి నియమించాడా? ఉద్దేశం నా పిల్లలు మంచివారని నమ్మి దేవుడు సృష్టిని పిల్లల కోసం నియమించాడు. మరి అలాంటప్పుడు ఆ పిల్లలే చెడ్డవారైతే సృష్టి స్వేచ్ఛగా పనిచేయగలదండి. అది కూడా దేవుని కుమారుడు ప్రత్యక్షత ఎప్పుడు జరిగిపోద్దో, దేవుడు కుమారుడు చేటబట్టి ఎప్పుడు చెరిగేస్తాడో, ఆ దేవుని కుమారులు ప్రత్యక్షత జరిగిపోతే నేను స్వేచ్ఛను అనుభవిస్తాను, స్వతంత్రాన్ని పొందుకుంటానని ప్రసవ వేదన పడుతుందంటే. అంటే ఇప్పుడు ఈ ఉన్న సృష్టి మనల్ని ఎలా భరిస్తుందండి? భారంగా భరిస్తుంది. భరిస్తుందా లేదా? భరిస్తుందా? భారంగా భరిస్తుంది. మరి వాళ్ళు ఏమంటున్నారు? యేసు రెండో రాకడిని అపహాస్యం చేసేవారు. పితరుడు నిద్రించినది మొదలుకొని ఆది నుండి సృష్టి ఏ విధంగా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అంటున్నారు. మరి సృష్టిలో ఎన్ని మార్పులు జరిగిపోతున్నాయండి? జరిగిపోతున్నాయా లేదా? అంటే వారి ఆలోచన ఏమై ఉంది? తప్పై ఉంది. ప్రారంభం నుండి సృష్టి ఎలా ఉందో ఇప్పుడు అలా లేదు. ఈ సృష్టిలో చాలా మార్పులు జరిగిపోయాయి. ఈ సృష్టి ఇప్పుడు స్వేచ్ఛగా తిరగడం లేదు. స్వేచ్ఛగా ఏమండి, నాకు ఇష్టమైనటువంటి ఒక వ్యక్తి ఉంటాడండి. ఆ వ్యక్తి యొక్క మాట నేను తీసేయలేక నాకు ఇష్టం లేని పని చేస్తే ఎలా చేస్తాను? నాకు ఇష్టమైనటువంటి ఒక వ్యక్తి ఉంటాడు, నాకు ఒక ఇష్టం లేనటువంటి పని చెప్పాడు. నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి యొక్క మాటను తీసేయలేక నాకు ఇష్టం లేనటువంటి పని ఎలా చేస్తాను? నేను సంతోషంగా చేస్తానా? భారంగా చేస్తాను. సృష్టి కూడా సేమ్ టు సేమ్ అదే విధంగా ఉందన్నమాట. ఇప్పుడు వీళ్ళు దేవుడితో ఎలా చెలగాటం ఆడుతున్నారంటే ఈ సృష్టిని చూపించి చెలగాటం ఆడుతున్నారు. సృష్టి ఆది నుండి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఆయన రాకడ గురించినటువంటి వాగ్దానము ఏమాయను అని అడుగుతున్నారంట. ఎవరు వీళ్ళు? విశ్వాసులేనా? విశ్వాసులే. దేవుణ్ణి పూర్తిగా తెలుసుకోలేనటువంటి విశ్వాసం. ఆ రోజు క్రీస్తు వారిని దేవుడిగా నమ్మారండి. అమితమైనటువంటి దైవభక్తి గలవారే వారందరూ కూడా, అమితమైనటువంటి దైవభక్తి గలవారే. కానీ యేసుక్రీస్తు వారిని
దేవుడి కుమారునిగా కానీ దేవుడిగా కానీ అంగీకరించలేదు. ప్రవక్తలలో ఒకరు అనుకున్నారన్నమాట. ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన రెండవ రాకడ గురించి అటువంటి వాగ్దానాన్ని ఎత్తిపెట్టి వారు చెలగాటం ఆడుతున్నారు. అటువంటి చెలగాటం ఆడేవాడితో దేవుడు ఏం చెప్తున్నాడంటే చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైనటువంటి వరమును రుచి చూచి, చూడండి, ఒకసారి వెలిగించబడ్డారంట, పరలోక సంబంధమైనటువంటి వరాన్ని రుచి చూచారంట, పరిశుద్ధాత్మలో పాలువారయ్యారంట, దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైనటువంటి శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయచ్చు బాహాటముగా చూడండి, మొత్తం దేవుడు వాక్యం అంతా తెలుసుకుని ఒకసారి వెలిగింపబడి పరిశుద్ధాత్మలో పాలువారయ్యి దేవుడి చెప్పినట్టు చెయ్యకుండా వారు ఉండి వారు ఏం చేస్తున్నారంట, యేసుక్రీస్తు వారిని బాహాటముగా సిలువ వేస్తున్నారంట. ఇటువంటి వారిని నూతన పరుచుట లేకపోతే గుణపరుచుట అసాధ్యము అని బైబిల్ చెప్తుంది. ప్రభునందు ప్రియులారా, మీరు గమనించండి, ఇక్కడ మనకి 2 రకాలైనటువంటి వ్యక్తులు కనపడ్డారు. ఏంటండి? ఒకటి, దేవుణ్ణి పూర్తిగా తెలుసుకోలేకుండా దేవునితో చెలగాటమాడేవారు. ఎవరు ఆ గుంపు అంటే, రాకడ గురించిన వాగ్దానం ఏమాయను అని అడిగారు చూసారా, ఆ గుంపు కనపడింది. రెండోది, ఒకసారి వెలిగించబడి పరిశుద్ధాత్మలో పాలువారయ్యి రాబో యుగ సంబంధమైనటువంటి శక్తుల ప్రభావము దేవుని దివ్య వాక్యమును రుచి చూచి తప్పిపోయిన వారు ఏం చేస్తున్నారంట, దేవుని కుమారుణ్ణి బాహాటంగా సిలువ వేస్తున్నారంట. అంటే వీరు కూడా ఏం చేస్తున్నారు, దేవునితో చెలగాటము ఆడుతున్నారు. మొదటి రకం దేవుడు అంటే ఏంటో తెలిసి తెలియక చెలగాటం ఆడుతున్నారు. రెండవ రకం పూర్తిగా దేవుని గురించి తెలుసుకుని దేవునితో చెలగాటం ఆడుతున్నారు. ఏమండి, యేసుక్రీస్తు వారిని పిడిగుద్దులు గుద్దారా లేదా? పిడిగుద్దులు గుద్దారా లేదా? మొహం మీద ఉమ్మ వేశారా లేదా? బల్లెంతో పొడిచారా లేదా? పొడిచారు. మరి ఇవన్నీ చేసిన వారికి పాపక్షమాపణ ఉంటుందా ఉండదండి? చెప్పాలండి, ఉంటుందా ఉండదా? అదేంటి, స్వయంగా సృష్టికర్తనే మొహం మీద మోము మీద ఉమ్ము వేశారు, పిడిగుద్దులు గుద్దారు. వీరందరికీ పాపక్షమాపణ ఎలా ఉంటుంది? వారు ఇంకా సంపూర్ణ సత్యంలోకి రాలేదు. సంపూర్ణ సత్యం వారికి తెలియలేదు. అందుకే వారు తెలిసి తెలియక అది చేశారు. వారు తెలుసుకొని ఉంటే ఒకవేళ వారికి క్షమాపణ ఉంటుంది. తెలియకుండా వారు అలాగే వారి జీవితాన్ని ముగించుకొని ఉంటే వారికి క్షమాపణ లేదు. అందుకే యేసుప్రభు వారు అన్నారు కదా, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు, వీరిని క్షమించు. ఆయన్ని పిడిగుద్దులు గుద్దిన వారిని, ఆయన మొహం మీద ఉమ్ము వేసిన వారిని, ఆయన పంచి తీసి చీట్లు వేసుకుని దాన్ని పంచిన వారిని అందరిని గురించి, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగురు కాబట్టి వీరిని క్షమించు అన్నారు. మరి ఇది దేవునితో చెలగాటం ఆడేటువంటి ఒక గ్రూపు. ఈ గ్రూపులో క్షమాపణ ఉందా లేదండి?
ఇప్పుడు వారు మారు మనస్సు పొందితే. ఇప్పుడు యేసు ప్రభు అంటే పూర్తిగా తెలుసుకోకుండా అనేక మంది మాట్లాడుతున్నారా లేదా? అలా అనేక మంది మాట్లాడుతున్న వారిలో కొంతమంది మారిపోతున్నారా లేదా? మళ్ళీ ఒకప్పుడు నేను క్రీస్తు ద్వేషిని, ఒకప్పుడు నేను సువార్తను వ్యతిరేకించిన వాడిని, కానీ ఇప్పుడు క్రీస్తు సాక్షిగా నిలబడ్డాను అని సాక్ష్యం ఇస్తున్నారా లేదా? ఒకప్పుడు దేవుడితో చెలగాటమాడాడు, కానీ సత్యాన్ని తెలుసుకొని ఏం చేశాడు? దేవుళ్ళలోకి వచ్చాడు. వచ్చాడా లేదా? వచ్చాడు. వచ్చి తన సాక్ష్యాన్ని ప్రపంచానికి పంచుతున్నాడు. అంటే పౌలు దేవుడు గురించి పూర్తిగా తెలియనంత వరకు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే క్షమిస్తాడు. క్షమాపణకు ఆస్కారం ఉంటుంది. కానీ ఒక్కసారి తెలుసుకున్న తర్వాత నువ్వు ఆయనతో చెలగాటం ఆడేవనుకో, క్షమాపణ ఎటువంటి పరిస్థితుల్లో ఉండదు. దానికి సాదృశ్యంగా 2 గ్రూపులు చూసామా లేదండి? మొదటి గ్రూప్ ఏమడిగారు? యుగ సంబంధమైనటువంటి రాకడ గురించి వాగ్దానం ఏమాయను అని అడిగారు. వారు ఒకవేళ దేవుని నిజంగా తెలుసుకొని మారు మనసు పొందితే వారికి క్షమాపణ ఉంటుంది. కానీ ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైనటువంటి వరమును రుచి చూచి రాబో యుగ సంబంధమైనటువంటి శక్తుల ప్రభావమును అనుభవించి పరిశుద్ధాత్మలో పాలువారయ్యి వారు తప్పిపోతే వారిని నూతనపరచుట అసాధ్యము. వారు ఎవరండి? వారెవరో క్రైస్తవులే. నేటి క్రైస్తవులే. బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మ అనే వరమును దేవుడు ఏమిస్తాడో మనకి అనుగ్రహిస్తాడు. బాప్తిసం పొందిన తర్వాత నువ్వు పరిశుద్ధాత్మలో పాలువాడు అవుతావు. మరి బాప్తిసం పొందిన తర్వాత తప్పిపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారా లేదా? వీళ్ళందరూ దేవుడితో చెలగాటం ఆడుతున్నారా లేదా? దేవునితో చెలగాటం ఆడుతున్నారంటే యేసుక్రీస్తు వారికి విరోధంగా మాట్లాడుతున్న వారికి, లేకపోతే బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి అన్యులకు వారికి ఆపాదించేస్తాం. అది వాళ్ళు దేవుడితో చెలగాటం ఆడుతున్నారు అనుకుంటాం. మనం యూట్యూబ్లో చూస్తున్నాం కదా, ఆ దేవుడు ఇలాగా బైబిల్లో ఇలా ఉంది, అలా ఉంది, అలా ఉంది, ఇలా ఉందని పొద్దున్న లేస్తే అవే కదా. వారికి సైతం ఏముందంట? పాప క్షమాపణ ఉంది. ఎప్పుడు? వారు మారు మనసు పొంది నిజమైన సత్యాన్ని గ్రహిస్తే. కానీ మనకే పరిశుద్ధాత్మలో పాలివారమైన తర్వాత ఇంకా మనకి పాప క్షమాపణ ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేనే లేదు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడిన వానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు ఇదిగో ఒక్కసారి పరిశుద్ధాత్మలో పాలి వారయ్యి లోకంలో కలిసిపోయిన వారికి పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడిన వారికి చూడండి నొక్కి చెబుతున్నాడు దేవుడు. ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. పాప క్షమాపణ లేని పాపం చేసేటువంటి పాపులు ఎవరు? పాప క్షమాపణ లేని పాపం చేసేటువంటి పాపులు ఎవరు? అన్యుల క్రైస్తవుల? అన్యుల విశ్వాసుల? విశ్వాసులే. ఇదిగో వారికి ఉంటుంది. మనుష్య కుమారుడికి విరోధంగా మాట్లాడతారు, వారు తెలిసి తెలియక మాట్లాడతారు. కానీ వాళ్ళలో కొంతమంది మనుష్య కుమారుడిని తర్వాత భుజం మీద పెట్టుకుని మోస్తారు. ఒకనాడు పోలాలు మోసిడా లేదా? ఈరోజు సమాజంలో అందరూ చాలామంది మోస్తున్నారా లేదా? అలాగా వారికి పాపక్షమాపణ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడే వారికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేనే లేదు. చేట పట్టినటువంటి దేవుడికి పక్షపాతం ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేదండి. క్రీస్తు వారికి ఎటువంటి పరిస్థితుల్లో పక్షపాతం అనేది
లేనే లేదు. అటువంటి పక్షపాతం లేనటువంటి రక్షకుడు మన రక్షకుడు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పిన చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. స్త్రీలు కనిన వారిలో చూడండి, బాప్తీసమిచ్చు యోహాను కంటే, చూడండి, స్త్రీలు కనిన వారిలో బాప్తీసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. అయినను పరలోక రాజ్యంలో, చూడండి, పరలోక రాజ్యంలో చివరి స్టేజ్లో ఉన్నవాడు, అల్పుడైన వాడంటే ఆఖరి గ్రేడ్లో ఉన్నవాడు. పరలోక రాజ్యంలో కూడా ఏముంటాయి తెలుసండి? స్టేజెస్ ఉంటాయి. ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు, డి గ్రేడ్ ఉంటాయి. లేకపోతే పౌలకి మనకి ఒకే గ్రేడ్ ఉంటే ఎలా ఉంటుంది? అలాగా పరలోక రాజ్యంలో డి గ్రేడ్లో ఉన్నవాడు, అర్థం అవడానికి నేను చెప్తానండి, డి గ్రేడ్లో ఉన్నవాడు బాప్తీసమిచ్చు యోహాను కంటే గొప్పవాడంట. అదేంటండి? బాప్తీసమిచ్చు యోహాను కంటే పరలోక రాజ్యంలో మిక్కిలి అల్పుడు గొప్పవాడంట. మరి ఆయన చేసినటువంటి భయంకరమైన పాపం ఏంటి? అతని గురించి ఈ బైబిల్ ఏం చెప్తుంది? క్రీస్తు మార్గమును సరళం చేయు ఒక గొప్ప ప్రవక్త. ఆయన రాకడ గురించి, బాప్తీసం ఇచ్చు యోహాను రాకడ గురించి ముందుగా అలా చెప్పిందా లేదా? అరణ్యంలో బిగ్గరగా కేకలు వేయటువంటి ప్రవక్త. అతని యొక్క ఆహారం ఏంటో, అతని వస్త్రాలు ఏంటో, అతను ఎంత గొప్పవాడో చెప్పిందా లేదా బైబిల్? ఏం తింటాడు? మిడతలో అడిగితేనే. ఏమి కొట్టుకుంటాడు? ఒంటి రోమంతో చేయబడినటువంటి దట్టి. మరి అంతగా గొప్ప ప్రవక్తను యేసుక్రీస్తు వారు మిక్కిలి అల్పుడు అంటున్నారేంటి? అంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కాదు, పరలోక రాజ్యంలో మిక్కిలి అల్పుడు కంటే అల్పుడు. ఎందుకు? ఒకే ఒక్క మాట, రాబోయేవాడు నీవేనా? ఇంకా మేము ఎవరి కోసమైనా ఎదురు చూడాలా? సందేహించాడా లేదా? ఆ సందేహించినందుకు ర్యాంక్ ఎక్కడి నుంచి ఎక్కడ దిగిపోయింది? చివరికి వచ్చేసింది. పక్షపాతం ఉందా లేదండి? ఉందా దేవుడికి? చేట పట్టిన దేవుడు అంత ఖచ్చితంగా ఉంటాడు. ఆయనతో ఎటువంటి పరిస్థితుల్లో కూడా, మాటల్లో కూడా మనం చెలగాటం ఆడకూడదు. చూడండి, ఈరోజు ఆయన ఒక పాట పాడుకున్నారు. ఆ పాట ఇప్పుడు మొత్తం అంతా కూడా వైరల్ అయిపోతుందా లేదా? ఆ పాట వేరే భాషలో రాయబడింది దేవుని గురించి. దాని యొక్క అర్థం, భావం మనకి తెలియనప్పుడు ఎలా ఉండాలి? తెలియనప్పుడు సైలెంట్గా ఉండాలి. దాన్ని ఏం చేస్తున్నారు? అపహాస్యం చేసి దేవునితో చెలగాటం ఆడుతున్నారా లేదా? మరి చేట పట్టిన దేవుడు మామూలుగా ఊరుకుంటాడా? తిరిగి పాడేస్తాడు. ఎందుకంటే బాప్తీసం ఇచ్చి యోహాన్నే ఆయన ఏమన్నాడు? అల్పుడు అన్నాడనమాట. ఆయనకి ఎటువంటి పక్షపాతం కూడా లేనే లేదు. ప్రభునందు ప్రియులారా, అందుకే మనము దేవునితో ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెలగాటం ఆడకూడదు. ఇశ్రాయేలు చెలగాటం ఆడారా లేదా? ఎలా చెలగాటం ఆడారు చెప్పాలండి? ఎలా చెలగాటం ఆడారు ఇశ్రాయేలు? చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1వ వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1వ వచనం. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా ఏమనపడిందంట? ఆ సనుగుడు యెహోవాకు వినపడెను. యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెమును ఏం చేసిందంటే, ఆ పాలెంలో ఒక భాగాన్ని దహించి వేసింది. పాలెములో ఒక భాగం దహించిపోవడానికి కారణం ఏంటి? వీరి సనుగుడు. ఏంటి వీరి సనుగుడు?
ఐగుప్తుల్లో సమాధులు లేవని మమ్మల్ని ఈ అరణ్యంలో చంపడానికి నువ్వు తీసుకొచ్చావా? అక్కడ కొండల దగ్గర కూర్చొని చక్కగా మాంసం వండుకునే వాళ్ళం, కీరదోసకాయలు తినేవాళ్ళం. అదే మాకు చక్కగా ఉంది. ఈ ఐగుప్తులో నుండి మమ్మల్ని తీసుకుని వచ్చి అరణ్యంలో చంపడానికే తీసుకొచ్చావా అని సనిగారా లేదా? నీళ్ళ కోసం సనిగారు, ఆహారం కోసం సనిగారు. బలమైనటువంటి శత్రు రాజులు యుద్ధం చేస్తున్నప్పుడు సనిగారా లేదా? మరి వారు ఒకప్పుడు వెలిగింపబడ్డారా? దేవుని శక్తి ఏంటో రుచి చూసారా ఇశ్రాయేలు? దేవుని కార్యాలు ఇందాకేం చదువుకున్నాం? ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైనటువంటి వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై, వారు బాప్తీసం ద్వారా పరిశుద్ధాత్మలో పాలువారయ్యారా లేదా ఇశ్రాయేలు? వారందరూ కూడా ఒకే సముద్రములో బాప్తీసము మేఘం కింద వారు ఏం చేశారంట? బాప్తీసము పొంది పరిశుద్ధాత్మలో ఇశ్రాయేలు ఏమయ్యారు? పాలువారై దేవుని కార్యాన్ని, అంటే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయడాన్ని, బండను చీల్చి నీళ్ళు ఇవ్వడాన్ని, మన్నాను కురిపించడాన్ని, పూరేళ్లను కురిపించడాన్ని, వీటన్నిటిని చూసి ఏం చేశారు? మళ్ళీ సనిగి దేవుడితో చెలగాటమాడారు. అరణ్యంలో వారి యొక్క శవాలు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయాయంట. ఎవరు సవాలు? అందరూ వెళ్ళారు ఇశ్రాయేలు కానానికి. తరాలు ఎగిసిపోయాయి. ఏంటండి తరాలు? ఎవరు ఆ తరంలో స్టార్ట్ అయిన తరంలో వెళ్ళిన వారు ఇద్దరు. ఎవరు? యెహోషువ, కాలేబు. మరి చెలగాటం ఆడితే ఆ విధంగా ఉంటుంది. చెలగాటం ఆడితే ఆ విధంగా మనం సనుగుతామా లేదా? దేవుడు నాకు ఇది ఇవ్వలేదు, దేవుడు నాకు ఇది ఇవ్వలేదు అని సనుగుతామా లేదా? సనుగుతామా లేదండి? బయటికి సనగంగానే మనసులో అనుకుంటామా లేదా? మరి ఆ సనుగుడు బట్టి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని చాటలో వేసి ఖచ్చితంగా చెరిగి వేస్తాడు. ఎందుకంటే బైబిల్ చాలా చక్కగా ఒక మాట చెబుతుంది. చూడండి, 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి. నువ్వు సనిగావా? నువ్వు దేవుడితో చెలగాటం ఆడుతున్నట్టే. నాకు అది లేదు, ఇది లేదు, దేవుడు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని మొరపెట్టు, కానీ సనగక. సనిగితే ఖచ్చితంగా దేవుడితో చెలగాటం అన్నట్టే. సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి అంటే సంతృప్తి కలిగినటువంటి దైవభక్తి. దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాంతో సంతృప్తి పొందేటువంటి దైవభక్తి. అంటే సంతృప్తిని కూడా బైబిల్ ఏం చెప్తుంది? మన దగ్గర ఏదైతే ఉందో దాంతో సంతృప్తి పడేటువంటి లక్షణాన్ని కూడా భక్తిగా చెప్తుంది. ఉందండి ఈరోజు క్రైస్తవ సమాజంలో? ఉందండి. సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. చూడండి, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి. ఇది అందరూ చెప్పే మాటే కదండి, బైబిల్ చెప్పింది. ఇది అంతా బాగా తెలుసు మనకి, తెలుసా కదా? కాగా నాకు ఏమన్నా లేకపోయినా సరే అన్న వస్త్రాలు ఇవి ఉంటే చాలు అంటాం కదా. కానీ పైకి అన్నీ కోరుకుంటామా లేదా? కాగా అనవసరం కలిగిన వారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. అలా ఉంటున్నామండి మనం. చెప్పాలండి, నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవాలి. అలా ఉంటున్నావా? సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి మనకు ఉందా? సంతృప్తి అనే భక్తి. మనం భక్తి అంటే ఏమనుకుంటున్నాం? మోకాలు వేసి ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, వాక్యానుసారంగా జీవించడం, పేదలకు సహాయం చేయడం, విధవరాలను ఆదుకోవడం, ఇదే భక్తి అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నీకున్న దాంతో నువ్వు సంతృప్తి పడడం కూడా భక్తే. సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధనము, ఇన్స్ట్రుమెంట్. ఈ జీవితంలో మనం చక్కగా జీవించడానికి ఒక సాధనమై ఉంది. ఏంటి? సంతృప్తి. అటువంటి సంతృప్తి లేకుండా ఈరోజు దేవుడికి మీద సొనుగుతున్నారా లేదా?
చర్చికి రండి అమ్మ అంటే మన విశ్వాసులు ఏం చేశాడండి దేవుడు నాకు? ఏం చేశాడండి నాకు దేవుడు? నా కుటుంబంలో ఒకరిని తీసుకుపోయాడు, నా పంట చేతికి రాలేదు, నా వ్యాపారంలో వృద్ధి లేదు, నా ఉద్యోగంలో స్థిరం లేదు, నేను చేస్తున్నటువంటి చేతి పనిలో అభివృద్ధి లేదు. ఎందుకు రావాలండి? అడిగేవారు ఉన్నారా లేదా? దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో దేవుని మహిమపరచడం నేర్చుకోవాలి. అంటే ఓడలు బళ్ళు అవుతారంటే చూసావా? ఒక గొప్ప ఓడండి యోబు. ఎలా మారిపోయాడు? ఒక బండి కింద మారిపోయాడా లేదా? ఆ స్థితిలోనూ దేవుణ్ణి మహిమపరిచాడు, ఈ స్థితిలో కూడా దేవుణ్ణి మహిమపరిచాడు. మనంతా కూడా మధ్యతరగతి కుటుంబాలు. మనకు కొంచెం కష్టాన్ని నష్టాన్ని అనుభవించడం పెద్ద విషయం కాదు. ఒక సంపన్నుడు దారిద్ర్యంలోకి వచ్చి కష్టాన్ని అనుభవించి ఆ కష్టంలో కూడా దేవుణ్ణి మహిమపరిచాడంటే ఒక్కసారి ఆలోచించండి. దేవుడు నాకు ఏది ఇస్తే అదే చాలనుకున్నాడు. పౌలు సమస్తాన్ని నేను పెంటగా ఎంచుకున్నా. సమస్తాన్ని కూడా నష్టంగానో పెంటగానో నేను ఎంచుకున్నా. నాకు అన్నపానములు లేకపోయినాను, వస్త్రహీనత అయినను, ఉపద్రవములైనా సరే నేను ఏమీ లెక్క చెయ్యలేదు. మంచి పోరాటం పోరాడి తిని వారి జీవితాల్లో మరి సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి కనబడుతుందా లేదా? నేను దేవుడితో చెలగాటం ఆడడం లేదు కదా, నేను రోజు దేవునికి ప్రార్థిస్తున్నాను కదా, దేవుని వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నాను కదా అనుకుంటాం. కానీ నీకు మనసులో అది లేదు ఇది లేదు అనే బాధ ఖచ్చితంగా ఉంటుందా లేదా? ఆ బాధను బట్టి నువ్వు శనిగావంటే దేవుడు ఏం చేస్తాడు? చేట పెట్టి నిన్ను తీర్పు దినాన్న చెరిగేస్తాడు. అన్యుడికి మనకి తేడా ఏముందండి? ఏమైనా ఉందా? లేదండి. ఈ విషయం కూడా బైబిల్ చెప్పిందండి. చూడండి ఒకసారి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ముగించుకుందాం అండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు ప్రతిదానికి సమయం ఉందా లేదా? ప్రసంగి చెప్పాడా లేదా? చెప్పాడు. దేవుడు తగిన సమయమందు దేవుడే ఇచ్చేస్తాడంట. మనం ఏమనుకుంటాం? మనమంతా హెచ్చించబడిపోవాలనుకుంటాం. ఏంటండి? మనం మనంతటే హెచ్చించబడిపోవాలనుకుంటాం, కానీ దేవుడే మనల్ని ఇచ్చిస్తాడంట. దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైనటువంటి చేతుల కింద ఎటువంటి మనస్కులయండి? సనుగుడు అనే మనస్సు కలిగి ఉండకండి. ఎటువంటి మనస్సు? దీన మనస్కులై ఉండుడి. అప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా మీ అవసరాలు తీరుస్తాడు, మిమ్మల్ని హెచ్చిస్తాడు. అలా కాకుండా ప్రతిదానికి శనిగావా, లేకపోతే దేవుడి మీద నువ్వు అనుమానం పెట్టుకున్నావా? ఉన్నాడా లేడా, తీరుస్తాడా తీర్చడా, వస్తాడా రెండో రాకల్లో రాడా అనే అనుమానం పెట్టుకున్నావంటే ఆ అనుమానమే దేవుడితో నువ్వు చెలగాటం ఆడుతున్నట్టు. నీ అనుమానమే చెలగాటం. వస్తాయా రాదా? మనకి అనుమానాలు వస్తాయా? అంటే దేవుడితో చెలగాటం ఆడుతున్న వాళ్ళు ఎవరో అర్థమైందండి మీకు? మనమే. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయనో వాడు దేవునికి శత్రువు. మనలో ఎంతమంది అండి దేవుడు లోకం 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నాం ఉన్నారా లేదా? వీరు ఎటువంటి వారంటే దేవుడితో చెలగాటం ఆడుతున్నారంట. 2 పడవల ప్రయాణం. దేవుణ్ణే శత్రువుగా చేసుకుంటున్నారంట. ఏంటి? దేవుణ్ణి నమ్ముకుని ఇంకా లోకంలో జీవిస్తున్నటువంటి మనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని. వైరం అంటే
విరోధము వైరమని మీకు ఎరుగురా? ఎవడు ఈ లోకంతో స్నేహం చేయనో వాడు దేవుడికి శత్రువు ఆగును. ఇంకా లోకాశల్లో ఉన్నామా లేదా? మనం ఉన్నామా లేదా? అంటే దేవుడితో చెలగాటం ఆడుతున్నామా లేదా? దేవుడు ఉన్నాడా లేదా అని ఆయన అస్తిత్వాన్ని గురించి ప్రశ్న అడిగి మనం దేవుడికి విరోధం అవుతున్నాం, దేవుడితో చెలగాటం ఆడుతున్నాం. ఆయన రెండో రాకడ ఉంటుందా ఉండదా అని అనుమానం పెట్టుకుని ఆయనతో చెలగాటం ఆడుతున్నాం. స్వర్గం నరకం ఉందా లేదా అని అనుమానం పెట్టుకుని ఆయనతో చెలగాటం ఆడుతున్నావా లేదా? సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి లేక ఆయనతో చెలగాటం ఆడుతున్నావా లేదా? ఆడుతున్నావా లేదా? ఈ లోకంతో స్నేహం చేసి ఆయనతో చెలగాటం ఆడుతున్నావా లేదా? ఈ లక్షణాలన్నీ ఎవరిలో కనబడుతున్నాయి? విశ్వాసుల్లోనే కనబడుతున్నాయి. ఇప్పుడు చెప్పండి, చేత పట్టిన దేవుడితో చెలగాటం ఆడొచ్చా? మొహమాటం ఉంది ఆయనకి. బాప్తీసు ఇచ్చి యోహాన్నే పక్కన పెట్టేసాడు ఆయన. ఇంక మనం ఎంత, మన బతుకు ఎంత? అంతేనండి. ఆయనకంటే గొప్ప భక్తులు మనం. మరి ఎన్నిసార్లు దేవుణ్ణి ఉన్నావా లేదా అని ప్రశ్నించుకున్నాం? మనకు వచ్చిన కష్టాన్ని బట్టి నష్టాన్ని బట్టి. ఇది ఎలా ఉంటుందంటే చూడండి, ఇప్పుడు దేవుడితో చెలగాటం ఆడుతుంది ఎవరు అని అడిగితే ఇది మనకు తెలిసింది కాబట్టి మనమే అర్థమైంది. తెలియకపోతే క్రీస్తుకు విరోధంగా మాట్లాడుతాను చూసావా, వాడు చెలగాటం ఆడుతున్నాడు. బైబిల్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కదా, వాడు చెలగాటం ఆడుతున్నాడు అనుకుంటాం. కానీ వాడికి కూడా ఏముంది? పాప క్షమాపణ ఉంది. ఒక్కసారి పరిశుద్ధాత్మలో వాడవయ్యి లోకంతో కలిసిపోయేవానికి ఎటువంటి పరిస్థితుల్లో ఈ యుగమంది అయినను రాబో యుగమంది అయినా పాప క్షమాపణ లేదు. అందుకే క్రీస్తుని ధరించమని దేవుడు చెప్తున్నాడు. క్రీస్తుని ధరించు. క్రీస్తుని ధరిస్తేనే నువ్వు ఆయనతో చెలగాటం ఆడకుండా ఉంటావు. కీర్తనల గ్రంథం చివరిగా చూసి ముగించేస్తానండి. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 11-12 వచ్చిన. క్రీస్తుని ధరించడం అంటే వాక్యాన్నే ధరించడం. భయభక్తులు కలిగి చూడండి ఎలాగంటండి, గడగడా వణుకుచు సంతోషించుడి. గడగడగా వణుకుచు సంతోషించగలమండి? చెప్పాలండి. మీరు ఎవరన్నా సంతోషం వచ్చినప్పుడు చేతులు 2 పైకెత్తేసి గాలిలో ఎగిసిపోతారు. లేకపోతే ఇంకా గట్టిగా సంతోషం వస్తే డ్యాన్స్ వేసేస్తారు, లేకపోతే పాటలు వచ్చేస్తాయి. కానీ లోకంలో ఎవరైనా సరే గడగడలాడుతూ సంతోషించడం ఎప్పుడైనా చూసారా? ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించుడి. ఆ ఆనందం ఎలా ఉండాలంటే గడగడలాడుతూ ఆనందించండి. ఒక పక్కన దేవుడు అంటే భయం ఉండాలి, మరో పక్కన దేవుని యందు ఆనందించు. అది చెప్తున్నాడు. గడగడలాడుచు సంతోషించుడి. ఆయన కోపం ఎలా రగులుకుంటుందంటే త్వరగా రగులుకుంటుంది. అదిగో కుమారుణ్ణి ముద్దు పెట్టుకునేది లేని ఎడల ఆయన కోపించదు. ఆయన కోపిస్తాడే ఇంకా అప్పుడు మీరు త్రోవ తప్పి నశించుదురు. చాలండి. అంటే ఏం చెయ్యాలి? మనం చెరిగే చేటలో మనం పొట్టుగా మిగిలిపోకూడదంటే ఏం చెయ్యాలి? క్రీస్తుని ధరించాలి. ఆయన్ని హత్తుకొని ఉండాలి. ముద్దు పెట్టుకోవడం అంటే ఏంటి? హత్తుకొని ఉండాలి. ఆయనకి అంటు కట్టబడి ఉండాలి. ఆయన అంటే ఎవరు? వాక్యం. వాక్యాన్ని హత్తుకొని ఉండాలి. వాక్యానికి అంటు కట్టబడిన వారమై ఉండాలి. అప్పుడు ఆ చేటలో చెత్త కింద మనం ఉండం. అప్పుడు ఎలా ఉంటాము? చేటలో విలువైనటువంటి మంచి గోధుమల్లా ఉంటాం. అప్పుడు ఎక్కడ చేరుకుంటాం? చేటలో చెత్తగా మిగిలిపోయి దేవుడితో చెలగాట వాడితే ఆరని అగ్నిలో నరకంలో పడిపోతాం. కాబట్టి ఈరోజు గ్రహించండి, దేవుడితో చెలగాటం వాడుతుంది మనమే, అన్యులు కాదు. వాడికి పాప క్షమాపణ ఉంది. ఒకవేళ మారకపోతే వాడికి నరకమే. కానీ వాడికి ఒక అవకాశం అంటూ ఉంది, మనకే అవకాశం లేదు. అందుకే
చేత పెట్టిన వాడితో చెరగాటం వద్దు అని దేవుడు చెబుతున్నాడు. ప్రార్థన చేసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా